హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. అయితే ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది గోందు అంటారు, మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆంధ్రా నుంచి తెచ్చుకున్నాను, ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటా. గోందు నాలుగు చూసారు కదా, చిన్న చిన్నవి. అవి రాత్రే నీళ్ళల్లో వేసి పెట్టేయాలి. ఇంకా సబ్జా గింజలు, సియా సీడ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి కూడా ఒక స్పూన్ 2 స్పూన్లు నీళ్లు పోసి నానబెట్టేసి మూత పెట్టేసి అక్కడ పెట్టేశాను. నైట్ అంతా అవి నాని బాగా పైకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్, బాగా నానిపోతాయి. ఇదైతే గోందు అయితే క్రష్ లాగా వచ్చేస్తుంది, బాగా పొడిగా. చూడండి, 4 వేసాను కదా, గ్లాస్ నిండుకు వచ్చేస్తుంది. దాన్ని ఉదయం షర్బత్ చేసుకుంటాం అనమాట. మీరు ఎంతమందికి తెలిసి గోందు చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. అంతే, మూత వేసి అక్కడ పెట్టేస్తాను. ఇంకా కలకండ ఉంది కదా, కలకండ మేమైతే చక్కెర వాడము, అసలు బెల్లము. కలకండ పొడి చేసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం పొడి చేసుకుని కొంచెం నలగొట్టుకొని మిక్సీలో వేసుకుంటాం. కలకండ అయితే నలగొట్టేసుకున్నాను ఫ్రెండ్స్, మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, మరీ మిక్సీ బ్లేడ్లు పాడవుతాయి కదా, అందుకని ఇట్లా చేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను మిక్సీలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీకి వేసుకొని వస్తాను ఫ్రెండ్స్. అబ్బో, తేపుతున్నా చిన్ను. ఇద్దరు ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. దీంట్లో పోసేసుకుంటాం. మేము అసలు చక్కెర వాడడం ఫ్రెండ్స్, చాలా కాలం నుంచి చక్కెర వాడడం లేదు. బెల్లం, కలకండ పొడి అంతే. చిన్ను కూడా అంతే, బెల్లం చేసుకొని పాలు తాగద్దు కదా చిన్ను. బెల్లం వేసుకుంటావు, చక్కెర వేసుకుంటావు పాలల్లో నువ్వు? వెరీ గుడ్. దీన్ని నిండా చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్, కలకండ పొడి. చూపిస్తుంది వాళ్ళకి. నన్నారు, కలకండ, ఇది 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 అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను షర్బత్ తయారు చేస్తాను, చూస్తూ ఉండండి. నువ్వు కూడా కామ్గా ఉంది. ఇప్పుడు 2 గ్లాసులు, చిన్నకి ఒకటి నాకొకటి. మీకు లేదు, మీకు లేదు ఫ్రెండ్స్, మేమిద్దరమే తీసుకుంటున్నాం. చూడండి, ఇది గోందు అంటారు దీన్ని. చూడండి ఎంత బాగా, నేను రాత్రి నానేసేటప్పుడు కూడా మీకు చూపించాను కదా, అదనమాట. గులికెల్లాగా ఉంటాయి చిన్నవి, ఇంతే 4 చిన్నవి 4, 5 వేసాను అంతే. అవి ఉబ్బిపోయి చూడండి, బాగా నానిపోయి ఇంత వచ్చేసింది. ఈ ఎండాకాలం అయితే ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్, చల్లగా తాగితే. ఇది వచ్చి సబ్జా గింజలు, ఇది 1 స్పూన్ వేద్దాం, ఇది 1 స్పూన్. ఈ నన్నారు ఉంది కాబట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్, మజ్జిగానే వేసుకొని తాగొచ్చు, చాలా చలవ చేస్తుంది. ఇంకా ఇది కూడా 1 స్పూన్, 1 స్పూన్. ఇది 1 స్పూన్. అయిపోయిందా? ఇప్పుడు నిమ్మకాయ కూడా కొంచెం పిండాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నన్నారులో కొంచెం తీపి ఉంటుంది, కానీ చాలదు అది, అందుకని కొంచెం కలకండ పొడి. మేము చక్కెర అయితే వాడాం ఫ్రెండ్స్, ఎప్పుడు కలకండ పొడి, అదే కలకండ తీసుకొచ్చి దంచుకుంటాము. ఎక్కువ తీపి తాగే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకుంటాం. ఇప్పుడు కలిపెట్టేసుకుంటాం మొత్తం, అంతే. చిన్న తాగి ఎలా ఉందో చెప్పాలి. సోడా వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సోడా లేదు కదా రెడీగా మనకి, అందుకని వాటర్ పోసాను. పర్లేదు, ఇదో చిన్న పట్టుకో.
చీర్స్ కొట్టుకుందాం మన ఇద్దరం. ఎట్టుంది చిన్ను? ఎట్టుంది? బాగుందంటే ఎట్టుంది చెప్పు. బాగుందంటే ఎట్టుంది? ఏం చెప్పాలి? సూపర్గా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఎండలకి చల్లగా ఇట్లాంటి తాగుతుంటే అన్ని నిలబోతాయి. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే తాగుతుంటే. ఈ గోందు వల్ల ఏంటంటే కొంచెం కడుపులో కూడా కొంచెం ఆకలేదనమాట. కొంచెం ఒత్తుగా ఉంటుంది కడుపులో కూడా. దాహమే కాకుండా కొంచెం ఆకలి కూడా తీరుద్ది గోందు వల్ల. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. నేనే మర్చిపోయాను ఫ్రెండ్స్. కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ నాన్న. చీర్స్ ఫస్ట్ సారే కొట్టాలి, మళ్ళా కొట్టకూడదు. ఎట్టండి చిన్న షర్బత్? నేను తాగేసేట్టు చెయ్యి. అది ఎంతసేపా? నేను గ్లాస్ తాగేస్తాను ఫ్రెండ్స్, కానీ ఇంకా తాగలేదు చూడండి. ఇప్పుడు నేను తాగేస్తాయి. మా చిన్ను ఢీ కొట్టద్దు ఫ్రెండ్స్, తలకాయ పగిలిపోవాలంటే. వద్దు వద్దు, నాకొద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.